హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈజీ టిప్స్ తో త్వరగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్లు చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 kg బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. బియ్యం కడిగాక బియ్యం మునిగే అన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 250 గ్రాముల పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, కొద్దిగా ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్ లోకి తీసి పక్కకు పెట్టాలి. ఇలా అన్ని పన్నీర్ ముక్కలను వేయించుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 2.5 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోగా స్టవ్ వెలిగించి బాండీలో సగం వరకు నీళ్లు పోసి దాంట్లో 1 బగారాకు, దాల్చిన చెక్క, 3 లవంగాయలు, కొద్దిగా కస్తూరి మెంతి, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లను కాసేపు మరగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. దీంట్లో కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని 80 to 90% ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే కారం వేసి కలపాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 4 టమాటాలు వేసి కలుపుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు వేసి టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికాయి. ఇప్పుడు గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కకు పెట్టిన పన్నీర్ ముక్కలను వేసి మెల్లగా కలపాలి. దీంట్లో కొంచెం కుడక పొడిని వేసి కలపాలి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేతితో చెక్ చేస్తే ఈజీగా తెలుస్తుంది. అన్నం 80 to 90% ఉడికింది. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. దమ్ పెట్టుకునే ముందు ఈ పన్నీర్ మిశ్రమంలో కొంచెం కొత్తిమీర, అలాగే వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు జల్లిగంటతో నేను చూపించిన విధంగా అన్నాన్ని ఈ పన్నీర్ మిశ్రమంలో మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం మొత్తాన్ని సమానంగా చేసుకొని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర వేయాలి. దీని మీద 1 స్పూన్ నెయ్యి, అలాగే కలర్ కోసం ఆయిల్లో మిక్స్ చేసిన పసుపుని నేను చూపించిన విధంగా పోయాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ రెడీ అయినట్లే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేడి పన్నీర్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయతో గార్నిష్ చేసి తింటే చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుందండి. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.